రీసెర్చ్ ఏం చెప్తుందంటే సాధారణ టైం కంటే ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 2 to 3 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ, షుగర్ ఉన్న పెద్దవాళ్లలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనలో చాలా మంది ఈ విషయం ఎప్పుడోసారి వినే ఉంటారు. రాత్రి పెద్దవాళ్లు భోజనం చేసిన తర్వాత చాలా హుషారుగా ఉన్నారు, కానీ నిద్రలోనే చనిపోయారు అని మనం వింటూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఉదయాన్నే పెద్ద వయసులో ఉన్న వాళ్ళ బాడీ ఒక పర్ఫెక్ట్ స్ట్రామ్ లో చిక్కుకుంటుంది. ఈ పర్ఫెక్ట్ స్ట్రామ్ కి కారణాలు 5. దాంట్లో మొదటిది ఎర్లీ మార్నింగ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మన పల్స్ రేటు, బీపీ ఎక్కువైపోతూ ఉంటుంది. అదే టైంలో మన మార్నింగ్ కార్టిసాల్ లెవెల్స్ హైగా ఉంటాయి. ఇది ఒక స్ట్రెస్ హార్మోన్. అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అన్నమాట. అదే టైంలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కి కార్టిసాల్ యాడ్ అయ్యి ఇంకా పల్స్, బీపీని పెంచుతాయి. మూడో పాయింట్, మనలో ఉండే ప్లేట్లెట్స్ స్టిక్కీగా ఉంటాయి. అది ఒకదాన్ని అతుక్కునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంతో పాటు మన రక్తనాళాల్లో ఉండే లోపలి పొర అయిన ఎండోథీలియం యొక్క ఫంక్షన్ అంత ఎఫిషియెంట్ గా ఉండదు. ఈ నాలుగిటితో పాటు లాస్ట్ పజిల్, మన బాడీలో రక్తము ఎర్లీ మార్నింగ్ చిక్కగా ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా మనం మంచినీళ్ళు తాగం కాబట్టి మన బాడీలో నుంచి ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అరౌండ్ 500 to 600 ml ఉండొచ్చు. కాబట్టి రక్తం చిక్కగా అయిపోయి మన బాడీలో బ్లడ్ లో విస్కాసిటీ ఎక్కువైపోతుంది. ఇవన్నీ కలిసి ఎర్లీ మార్నింగ్ పెద్దవాళ్ళ బాడీ పర్ఫెక్ట్ స్ట్రామ్ లో చిక్కుకుంటుంది. దీనివల్ల ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే వెంటనే కాఫీలు తాగకూడదు. ఒక 300 to 400 ml వాటర్ తీసుకుంటే ఈ వాటర్ వలన దాని తర్వాత మాత్రమే కాఫీ, టీ తాగితే మన పల్స్ రేట్ పెరిగి, అలాగే లెగిసిన తర్వాత ఎండలో గాని, వెలుతురులో గాని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బాడీలో ఉన్న సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కొంచెం కూల్ డౌన్ అయ్యి పల్స్ రేటు, బీపీ కొంతవరకు తగ్గుతుంది. దాని తర్వాత మనము బీపీ చెక్ చేసుకుని ఆ టైంలో బీపీ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. మనము ఉదయాన్నే బీపీ టాబ్లెట్ వేసుకుంటాము, కానీ మనం నిద్ర లేచిన తర్వాత బీపీ టాబ్లెట్ కి వేసుకునే ముందు మన బాడీలో బీపీ ఎక్కువ ఉందంటే మనం 2 థింగ్స్ చేయాలి. ఎయిదర్ మన టైమింగ్ ఆఫ్ ద బీపీ టాబ్లెట్ ని మార్చుకోవాలి, ఆర్ ఎల్స్ మనం బీపీ టాబ్లెట్ ని 2 పూట్ల వేసుకోవాలి. దీనివల్ల మన బీపీ ఎక్కువగా ఉండకుండా దాన్ని కంట్రోల్ చేయాలి. ఎలా? టాబ్లెట్ ని టైంకి వేసుకోవాలి, కానీ ఎర్లీ మార్నింగ్ బీపీ ఆ టాబ్లెట్ కంట్రోల్ చేస్తుందో లేదో కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన ఇంట్లో పెద్దవాళ్ళని హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా వాళ్ళని మనం కాపాడొచ్చు.